రిలీజ్, ఆ తర్వాత శ్రీహరితో ఆంధ్ర మొత్తం 7-8 డేస్ ప్రయాణం, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క థియేటర్, అక్కడ వచ్చిన ప్రేక్షకుల ప్రేమ, తల్లి లాంటి మీ ప్రేమ చూసి ఆఖరికి ఇక్కడ మీ ముందు నిల్చున్నాం. చాలా కొవ్వుతో చెప్పాలంటే నాకు నచ్చింది కాబట్టి శివాజీ గొప్ప సినిమా. కానీ ఇక్కడ నేను శివాజీ గురించి మాట్లాడడానికి రాలేదు. శ్రీహరి, నేను తెలుగువాడు కాకపోవచ్చు, నాకు మీరిచ్చిన ప్రేమ, ఆప్యాయత నా పూర్వజన్మ సుకృతం. కానీ ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ అంత బాగలేదు, డబ్బు బాగా రావట్లేదు, అన్ని లాస్ అవుతుందనే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి పెద్ద పెద్ద హీరోలు, నాకెవడు భయం లేదు, పెద్ద పెద్ద నటులు, పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద సంస్థలు పరాయి భాషని అడుక్కుంటూ కథలు తీసుకొచ్చి రీమేక్ చేస్తున్న ఈ రోజుల్లో తెలుగు వాడికి, తెలుగు నిర్దేశకులకి, తెలుగు ప్రతిభకు సత్తా లేదని వీళ్ళే డబ్బా కొట్టుకుంటూ బయట నుంచి నిర్దేశకుల్ని, టెక్నీషియన్ని తెస్తున్న ఈ రోజుల్లో చిన్న సినిమా, గొప్ప సినిమా రీమేక్ చేయను, పెద్ద దర్శకులు వద్దు, పెద్ద సంస్థలు వద్దు, మన తెలుగు సత్తా ఉన్న, ఈ మట్టిలో పుట్టిన, ఈ సంస్కృతి తెలిసిన అప్కమింగ్ కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్లను పెట్టి నిజమైన మగాడు అనిపించుకున్న శ్రీహరికి నా నమస్కారం. చిన్న చిన్న పాత్రలు వేసి విలన్ వేషం పోషిస్తూ మీలో మీలాంటి వాళ్ళ నుంచి బయలుదేరి, నాకు శ్రీహరి చాలా సంవత్సరాల ముందు ఒక మాట చెప్పాడు. బాలానగర్లో ఒక థియేటర్ ముందు ఏదో ఒక చిన్న పని చేస్తున్నప్పుడు ఆయన కలాట, ఈ థియేటర్లో నా కటౌట్ ఎప్పుడు ఉంటుందో అని. ఆ తర్వాత నేను కష్టపడుతున్న రోజుల్లో శ్రీహరిని చూశాను. చిన్న చిన్న వేషాలు, పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, వాళ్ళందరితో ఉన్న వినయం, నిజం చెప్పాలంటే శ్రీహరికి ఉన్న ఓర్పు నాకు కూడా లేదు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన పెద్ద ఆదర్శం అవుతున్నాడు, రోజు రోజుకి ఎదుగుతున్నాడు. అలాంటి మీ నుంచి వచ్చిన శ్రీహరి ఈరోజు అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, డ్రీమ్స్ కమ్ ట్రూ, మా కళలు నిజమవుతుందని. కానీ ఎక్కడో ఎప్పుడు కన్నీ కనిపించిన ఒక వ్యక్తి కన్న కళ ఆయన కృషి, పట్టుదల, తపనతో ఈరోజు సాధించగలిగాడంటే నిజంకు చాలా గొప్ప విషయం. ఆయనకు పెద్ద ఆదర్శం. ఆఖరికి ఒక మాట చెప్పాలి, అప్పుడప్పుడు ఈ మాట చెప్తుంటాను. శ్రీహరి ఈరోజు నాకు తెలిసి సంపాదించింది డబ్బు కాదు, పేరు కాదు, ఇంతమంది గుండెల్లో ఒక చోటు. నువ్వు చాలా శ్రీమంతుడు శ్రీహరి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్న రియల్ స్టార్, రియల్ లైఫ్లో చాలా మంచి వ్యక్తి, మాకు అత్యంత ఆత్మీయమైనటువంటి నేటి సంచలన అవార్డు గ్రహీత శ్రీ సిఎన్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. ఇంత ఓపికతోటి, ఎందుకంటే స్టార్ టీవీ, జీటీవీ, ఎంటీవీ, కేబుల్ టీవీ, ఇంతమంది శత్రువులు మాకు మన బెడ్రూమ్లో, మన హాల్లో, మన ఆఖరికి బాత్రూంలో కూడా ఉన్నాయి టీవీలు. అంతమంది శత్రువులను కాదని మా మీద ప్రేమతోటి ఇంతసేపు మీరు ఇక్కడ అంత ఓపికతోటి ఉన్నందుకు నన్ను ఆశీర్వదించడానికి, మా సినిమాని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ శ్రీహరిగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలందరికీ,
నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ శివాజీగా నమస్కారాలు తెలుపుతూ, వంద సంవత్సరాలు ఎందుకు బతకాలి, మంచి పని ఒక్కటి చేసి చచ్చిపోవచ్చు. 1,000,000 సంవత్సరాలు ఉంటుంది మన పేరు. ఇండస్ట్రీలో 2 వర్గాలు. ఒక వర్గం ఇండస్ట్రీకి అవసరం, సినిమా ఇండస్ట్రీ. ఇంకొక వర్గం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అవసరం. సినిమా ఇండస్ట్రీ అవసరమైన వాళ్ళు కొందరు, సినిమా ఇండస్ట్రీ అవసరమైన వాళ్ళు కొందరు. అనాథలుగా వెళ్ళిన మాకు మొదట ఇండస్ట్రీ అవసరమైంది నాకు. అంటే నేను పేరు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, నేను మంచి ఆర్టిస్ట్గా ఎదగాలి, అందరితోటి చప్పట్లు తీసుకోవాలి అని అనాథగా వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అవసరమైంది ఇండస్ట్రీ. అలా ఎంటర్ అయిన నాకు మీ అందరి ఆశీర్వాదం, మీ చప్పట్లు ఎప్పుడైతే నాకు మొదలైనయో అప్పుడు నేను ఇండస్ట్రీకి అవసరమయ్యాను. అంటే నేను ప్రమోషన్ తీసుకొని ఇండస్ట్రీకి అవసరమైన వాళ్ళ జాబితాలోకి నేను చేరాను. కాబట్టి నాకు మీ అండ ఉంది. కాబట్టి నన్ను ఎంతమంది ఏ విధంగా ఏదైనా తొక్కాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు నాతోటి. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను ఎవరిని కించపరిచే విధంగా కాదు. నువ్వెందుకు పెద్ద డైరెక్టర్ తోటి చెయ్యవు అంటే, నేను ప్రమోషన్ వచ్చేసాను. నేను నలుగురికి నేను హెల్ప్ అవ్వాలి. 15 సంవత్సరాలు చూశాను. చాలామంది పెద్ద పెద్దలతో నేను తిరుగుతూ గొప్ప గొప్ప సన్మానాలు, గొప్ప గొప్ప సభలు, గొప్ప గొప్ప స్థాయిలు అన్నీ నేను చాలా దగ్గరగా పెద్ద మనుషులతోటి దగ్గరగా ఉంటూ గమనించిన వాడిని. ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని రోజులు ఉండవో కూడా తెలిసిన వాడిని. అందుకని నాకు ఇప్పుడు ఒక చిన్న స్తోమత మీరు ఇచ్చారు కాబట్టి నాకు పెద్ద డైరెక్టర్ వద్దు, పెద్ద కన్సల్ట్ వద్దు, పెద్ద సంస్థ వద్దు అని నాకు ప్రసాద్ డైరెక్టర్ కావాలి అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను గమనిస్తున్నాను, నేను అన్నీ ఎందుకు చేయాలి. నేను రీమేక్ నా దగ్గర తీసుకొచ్చారు చాలా సినిమాలు. 70 లక్షల రూపాయలు పెట్టుకొని నువ్వు హీరోగా చేస్తావా? నేను చెయ్యనన్నా. పెద్ద రాయడంత హిట్ అవుద్దాయా? నువ్వు ఒప్పుకుంటాను. హిట్ అంత పెద్ద హిట్ నాకు అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి హిట్ నాకు వచ్చినా నాకు వద్దు. పెదరాయిల్ లాంటి అంత గొప్ప హిట్ నాకు ఇచ్చి 70 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఒక అదర్ లాంగ్వేజ్ నుంచి ఒక కథ తీసుకొచ్చి నన్ను హీరోగా పెట్టి అంత పెద్ద హిట్ ఇచ్చి తర్వాత నేనేం చేయాలి అన్న అతను. నెక్స్ట్ ఏ రేంజ్కి హిట్ తీసుకొచ్చిస్తారు నాకు అంటే మళ్ళీ నన్ను అనాథం చేసి వెళ్ళిపోదాం అన్న వాళ్ళ ఆలోచన. ఒక పెద్ద హిట్ ఇచ్చి, అందుకని నేను అట్లాంటి అభద్రతా వాతావరణం, ఇన్సెక్యూర్డ్గా నేను బతకను. మన దగ్గర తయారు చేసిన కథతోటే నేను సినిమాలు చేస్తాను అని వాళ్ళకి చక్కగా, అంటే బాధపడకుండా వాళ్ళని సర్ది చెప్పి పంపించాను. ఇప్పుడు శివాజీ సినిమా అది పుట్టినరోజు నుంచి కథ 5 సినిమాలు ఎంత పెద్ద హిట్లైనా నా సినిమాలు నేను హీరో అన్న ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే ఆ సినిమాలు మహిళా ప్రేక్షకులు ఆదరించలేదు. నా సినిమాని ఎందుకు ఆదరించలేదంటే దానికి నేనే క్వశ్చన్ ఆన్సర్ వేసుకున్నాను. ఎందుకు ఆదరించాలి, ఆదరించకూడదు. 15 సంవత్సరాలు భయపెట్టాను వాళ్ళని విలన్ వేషాలు వేస్తూ, మంగళసూత్రాలు తెంపుతూ, మానభంగాలు చేస్తూ, మర్డర్లు చేస్తూ, ఈ విధంగా అంత భయంకరమైన క్యారెక్టర్స్ చేసి వాళ్ళని దూరం నుంచి అభిమానించిన
దగ్గరగా నా మీద ఓ తెలియని ద్వేషం వాళ్ళలో నేను 15 సంవత్సరాలు క్రియేట్ చేసి పెట్టాను. 15 నెలలు కూడా కాలేదు నేను హీరో అయ్యి. 15 సంవత్సరాల భయాన్ని 15 నెలల్లో ఎలా నన్ను వాళ్ళు ఆశీర్వదించడానికి వస్తారు? రారు. అందుకని వాళ్ళ కోసం వాళ్ళు మెచ్చే విధంగా ఒక కథ చేసుకొని రావాలని, వాళ్ళు ఏ రోజైతే నన్ను ఆశీర్వదిస్తారో అప్పుడు నేను హీరోనని నేను ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఈ శివాజీ సినిమా ద్వారా మహిళా ప్రేక్షకులందరి ఆశీస్సులు నాకు లభించాయి. అందుకని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతాను, శివాజీ సినిమా నన్ను హీరోని చేసింది. సినిమా ఇంత మంచి ఆదరణ రావడానికి దాంట్లో మెయిన్ హీరో ప్రకాష్ రాజ్ పోషించిన శ్రీరామ్ పాత్ర తను కనుక చేయకపోతే ఆ సినిమా అంత ఆదరణకు నోచుకునేది కాదు. ఫస్ట్ డే నేనేదో మాటల సందర్భంగా ఈ కథ చెప్తే నేనే చేస్తున్నాను ఈ కథ హరి అన్నాడు. నువ్వు బిజీగా ఉన్నావు, ఏదైనా ఎన్ని సినిమాలైనా వదిలేస్తాను, ఈ సినిమా నేను చేస్తున్నాను, దట్స్ ఆల్. ఇంతసేపు ఈ సినిమా ఈ చర్చల దాకా రావటానికి కారణమైన అతని కాంట్రిబ్యూషన్ కూడా ఈ సినిమాలో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీ అందరి ముందు, మీ అందరి తరఫున, నా తరఫున ఆయనకు మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఆర్టిస్ట్గా నేను ప్రకాష్ని నేను చాలా పెద్ద ఫ్యాన్ని ప్రకాష్కి. నేషనల్ అవార్డ్స్ వచ్చిన రోజు ఫస్ట్ పేపర్లో చదివి చాలా బాధ కలిగింది నాకు. నేషనల్ అవార్డు అంటే నేను ప్రకాష్ పేరు నెతుకుతుంటాను, దాంట్లో ఎక్కడన్నా ప్రకాష్కి అవార్డు వస్తుందని. ఈ సంవత్సరం తనకు అవార్డు రాలేదని చాలా ఫీల్ అయ్యి నేను ఫోన్ చేశాను. లేదు సరే ఈ సంవత్సరం ఎలా వస్తుంది అనుకున్నాను, నేను ఏది హోంవర్క్ చేయలేదు, అట్లాంటి క్యారెక్టర్ కూడా చేయలేదు, సో నేను హ్యాపీగా ఉన్నా, నువ్వు కూడా ఫీల్ కావద్దు అన్నాడు. నెక్స్ట్ ఇయర్ అయినా గ్యారంటీగా 2-3 నేషనల్ అవార్డ్స్ కొట్టాలని తన్ని నేను అభినందిస్తూ, తన్ని ఆ అవార్డు నేషనల్ అవార్డు చెప్పారు ఇందాక, సౌత్ ఇండియాలో పుట్టినందుకు గర్వం అని. హాలీవుడ్కి ఇక్కడి నుంచి వెళ్దాం, అక్కడ పుట్టాల్సిన అవసరం లేదు మనకి. అలాగే నా సినిమా ఏది ఓపెనింగ్కి పిలిచినా, ఏ సినిమా అయినా ప్రివ్యూ చూసి అభిప్రాయం చెప్పడానికి ఎప్పుడూ అప్పారావు గారు ఆయన టైంని చాలా మంచి హోదాలో ఉండి కూడా మా గురించి ఆయన ప్రీషియస్ టైంని మాకు హెచ్చిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా అభిమానుల తరఫు నుంచి కూడా అందరి సైడ్ నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చాలా గొప్పగా సోదరి మనులు చాలామంది ఇక్కడ ఈ చిత్రం గురించి మాట్లాడినప్పుడు కథ అనుకొని ఎప్పుడైతే ఇలాంటి స్పందన కలుగుతుంది అని కథను నమ్మి నేను సినిమా చేశాను, వాళ్ళ ద్వారా ఈ మైక్ నుంచి మీ అందరికీ చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. అందరికీ శివాజీ తరఫున, మా యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చివరిగా కార్యక్రమంలో వచ్చినటువంటి ఆహుతులందరికీ నా జన్మదిన సందర్భంగా చిన్న కేక్ని అందరికీ తినిపించే ఆశగా కోరుతున్నాను. మా నిర్మాత సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో. తర్వాత ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారు. బర్త్డే ఇవాళ బ్లెస్ చేయండి అందరూ.
ఆడియన్స్ కూడా మీరు కూడా బాగుంటుంది అండి ప్లీజ్ ప్లీజ్ కమాన్ అంతా మనం జరపండి సార్. హలో హలో బాస్. హలో మేడం, హలో ప్లీజ్ మేడం మేడం అలా కొంచెం జరపాను కొద్దిగా ఇటు రమ్మను కొద్దిగా. హలో మేడం ప్లీజ్ రైట్ సైడ్.